క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచినట్లయితే ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. జీవం గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక ఆదివారం చూడగోరున్నట్లుగా మీరు మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అనుదినము కాచి కాపాడి మీ ప్రియకుమారుని సంఘములో చేరి ఈ విధంగా మిమ్మల్ని మహిమపరిచి ఆరాధించి ఘనపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావంలో పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చేవారిగా ఉండక ప్రతి మాటలోనూ జీవము, ఆత్మ దాగి ఉన్నదని, అది ప్రపంచాలనే నడిపిస్తుంది, బ్రతికింప చేస్తుందని, మమ్మల్ని కూడా పరలోకానికి నడిపించేదని గ్రహించి ఆ మాటల వైపు మనస్సునుంచున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చును. తండ్రి, ఎక్కడైతే 2, 3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన క్రమముగాను మర్యాదగాను మనస్పూర్వకంగా ఆరాధించినట్లుగా సహాయం చేయి. మరి ముఖ్యంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేయమని మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకొని మీ బిడ్డలుగా మీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత 2 వారాల నుండి మనము 666 సృష్టికర్త కూడా సాతాను ముద్ర అన్న అంశం ద్వారా మొదటి రోజు మృగం గురించి, అసలు మృగం అంటే ఎవరని, తర్వాత మొదటి 6 గురించి, మొదటి 6 దేవుని కష్టమని, తర్వాత రెండవ 6 అంటే ఎవరి కొరకైతే సృష్టి సృజింపబడిందో ఆ సృష్టి ఆ మనుషునిదని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగనే ఈరోజు చివరిగా మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది 666 లేదా పుట్ నోట్స్లో రాయబడినట్టుగా 616. ఇది చివరిగా పూర్తి వివరణ మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఒక మృగము సంఖ్య లేకపోతే మనుషుని సంఖ్య. మనుషుడు మృగంగా మారటానికి కారణం పోయిన వారం తెలుసుకున్నాం. అలాగనే ఈరోజు ఆ మనుషుడు ఎవరు, ఆ మనుషుని గూర్చి వివరణ ఏంటి, లేదా ఆ మృగం ఎవరు, ఆ మృగం గురించిన వివరణ ఏంటని పూర్తి వివరణ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి. బైబిల్ అంటే ఏంటో కొద్దిగా మీకు అవగాహన కోసం చెప్పాలి.
పరలోకములో గొప్ప యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే అనాది కాలంలో. అంటే బైబుల్ రాయబడింది ఎప్పుడంటే ఆది కాలంలో బైబుల్ రాయబడింది. అనాది కాలంలో ఏం జరిగిందంటే పరలోకములో దేవుని సింహాసనం మీద కన్ను వేసి మనసు పారవేసుకొని అపవాది ఏంటంటే దేవునితోనే యుద్ధానికి సిద్ధపడ్డ అపవాది దేవుని సైన్యం ముందు నెగ్గలేక విజయం సాధించలేక ఓడిపోయింది. దానికి అక్కడ స్థానం లేకపోవటం వల్ల దాని సైన్యాన్ని దేవుడు ఏం చేశాడంటే పడవేశాడు అని రాయబడింది, భూమి మీదకి నెట్టి వేశాడు అని రాయబడింది. ఇదంతా మీరు ఎక్కడ చదువుతారంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇదంతా నేను వివరణ ఇస్తున్నాను అంతే. అక్కడ పడద్రోయబడిన తర్వాత ఆ పడద్రోయబడిన ముందు దేవుడు అవ్వ ఆదామును సృష్టించి 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడో పడద్రోయబడిన అపవాది సాతాను ఏ రూపంలో వచ్చిందంటే సర్ప రూపంలో వచ్చి అవ్వను ఆదామును మోసపరిచి అపరాధంలో పడేసింది. కారణం ఏంటంటే ఏ సింహాసనం అయితే దేవుడు కూర్చున్న సింహాసనము మనుషులకు ఇస్తానన్నాడో తనకు దక్కలేదో, తనకు దక్కని సింహాసనము ఎవరికి తన పిల్లలైన మనుషులకి దక్కకూడదని చెప్పేసి మనుషుల్ని పాడు చేస్తే అసలు దేవుని పిల్లలే ఉండరు అన్న ఆలోచనతో సాతాను మొదటి మానవులైన అవ్వ ఆదాముల్ని పాపం చేసేటట్టుగా ప్రేరేపించింది. అక్కడతో ఆగక అవ్వ ఆదాముల ప్రథమ కుమారుడైన కయ్యూనును నరహంతకుడుగా చేసేసింది. ఆ తర్వాత చూసుకుంటూ పోతే నోవాహు కాలానికి వచ్చేసరికి అక్కడున్న ఆ ప్రపంచంలో ఉన్న వారందరినీ తన వైపు మళ్లించుకుని ఒక నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుని వైపు నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా బైబిల్ చదువుతున్న విషయం. ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఏదైతే సింహాసనం ఉందో దేవుని సింహాసనం అది మనుష్యులకి ఇస్తానన్నాడే తప్ప, తన పిల్లలమైన మనుషులకి ఇస్తానన్నాడే తప్ప అపవాదికి కానీ వాని సైన్యానికైనా దేవదూతలకి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఆ మనుషుణ్ణి మృగంగా మారిస్తే అప్పుడు ఏమవుతుందో దేవుని మనసు ఎలా గాయపరచాలో చూద్దామని అపవాది ఏం చేసిందంటే మనుషుల్ని తన వైపు మార్చుకొని మృగాలుగా మార్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు చదువుదాం, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇదంతా విన్నారు కాబట్టి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం ప్రతి వారము చదువుకుంటున్న వాక్యమే, ఇంకాస్త లోతుగా వెళ్తున్నాం అన్నమాట. 13వ అధ్యాయము 18వ వచనం, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు అంటే వాక్యాన్ని నేర్చుకున్నవాడు. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మృగము అంటే ఎవరో మీకు కొద్ది నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆ మృగంగా మారింది ఎవరో కాదు, మనిషి అని మీకు అర్థమైపోయింది. పోయిన వారమే చెప్పేశారు. అంటే మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఆ మృగము యొక్క సంఖ్య గూర్చి మళ్ళీ వివరణిస్తూ అది మనుషుని సంఖ్యే కానీ అదొక మృగం కాదు అని చెప్పేశాడు. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666 అని ఇందులో జ్ఞానం ఉంది. వెతికితే జ్ఞానం ఉంటుంది కానీ పైన వింటే మాత్రం జ్ఞానం తెలియదు. ఈ కష్టం మొదటి 6 దేవుని కష్టం, రెండో 6 మనుషుడు అంటే 6వ దినమున సృష్టింపబడిన మనుషుడు, 3వ 6 దేవుని కాలంలోగా 6 దినములలోగా సృష్టి యావత్తును సృజించాడు. 7వ దినమున విస్తరించాడు. అంటే లోగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ టైంలోగా, ఆ సమయంలోగా ఆ మనిషి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచటానికి ఎంతో కష్టపడ్డాడు. కాలాన్ని కూడా తన ఆధీనములో చేసుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆ మనుషుని సంఖ్య
మనుషుని సంఖ్య లేకపోతే మృగము సంఖ్య అన్నది పూర్తిగా మనం వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. అది యొక్క మనుషుని సంఖ్య కాదా అన్నది మనం తెలుసుకునే ముందు ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో కొద్ది నిమిషాలు ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ పోదాం. ఆది కాండము బైబిల్ ఉన్న వారందరూ మీరు బాగా పరిశీలించండి. మినిమము బైబిల్ నాలెడ్జి ఉంటేనే అర్థమవుద్ది. ఏదో 4 మాటలు నేర్చుకొని బైబిల్ మొత్తం తెలుసుకున్న అన్న వాడికి బైబిలే అర్థం కాదు. ఎందుకంటే బైబిల్లో అనుభవం ఉండాలని దేవుడు కోరిక. అది కోరిక. అనుభవం రావాలంటే చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఏం చెప్పబడుతుందో కూడా పట్టుదలతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్నాడు. అంటే మనుషులు లేదా మనము ఎవరి స్వరూపము అని అంటే దేవుని స్వరూపము. మనము ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. మనుషుడు ఎవరంటే దేవుని పోలికలో ఉన్నవాడు, దేవుని స్వరూపంలో ఉన్నవాడు, దేవుడు అని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆదామును సృష్టించినప్పుడు ఆయనకు ఆయుష్ ఎంత అని లేదు. ఎందుకంటే దేవుడు ఆయుష్ తన ఆయుష్లాగా ఇచ్చాడు. తన కుమారునికి ఎలా ఇచ్చాడంటే చావు లేని ఆయుష్నిచ్చాడు. పాపం చేసి చావు తెచ్చుకున్నాడు అంతే. మరణము లేని ఆయుష్ను ఆదాముకి ఇస్తే ఆదాము పాపం చేసి ఆయుష్ను తగ్గించుకున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనిషి ఎవరు అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఇంకా ఆ మనుషుడు ఎవరు అని మనం ఇంకా ప్రశ్నిస్తే, ఆ ఒక్క మనుషుడు ఎవరు అని అనేది మనం ప్రశ్నించగలిగితే ఆ మనుషుడు దేవుని కుమారుడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనములో ఆ ఒక్క మనుషుడు గురించి, ఆ మనుషుని సంఖ్య అన్నాడు కదా, ఆ మనుషుడు ఎవరో పూర్తిగా మీకు వివరణ ఇస్తున్నాను చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనము తీయాలి. బైబిల్ అందరు తీసి చూడండి. అలా ఉందో లేదో. షేతుకు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు. అది సంగతి. ఆ ఒక్క మనుషుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆదాము నుండి వచ్చిన మనం అందరం ఎవరు అనుకుంటున్నాము? దేవుని పిల్లలము, దేవుని కుమార్తెలము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అంటే ఆదాము దేవునికి కుమారుడు అంటే ఆదాము సృష్టికర్త కుమారుడా అంటే అవును. ఆదాము ఎవరంటే సృష్టికర్త యొక్క కుమారుడు. మరి నువ్వెవరు? నువ్వు కూడా సృష్టికర్త యొక్క కుమారుడివి, కుమార్తెవి. అర్థమైందా? ఎందుకనంటే నేను నా తండ్రి కుమారుని, నేను మా నాన్న కొడుకుని, మా అమ్మ కూతుర్ని అని చెప్పుకోకూడదు. ఈ లోకంలో తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, శరీర సంబంధమైన వారు. కానీ ప్రపంచానికి తండ్రి ఒక్కడే. ఆయనే ఆత్మలకు తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. ప్రతి రిఫరెన్స్ అలా ఉన్నదా లేదా అని పరిశీలించాలన్నమాట. 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. నేర్పించేవారుగా ఉన్నారట. శిక్షకులు అంటే కొట్టేవారు కాదు, శిక్ష వేసేవారు కాదు, నేర్పించేవారు అని అర్థం. శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అయ్యో మా నాన్నగారు మా అమ్మగారు అని శరీర సంబంధమైన వారిపైన భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవలెను కదా. నీ తండ్రిని, తల్లిని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ తండ్రిని ఎట చూసుకుంటూ పోతే వంశాలను ఒక మనుషుని నుండి సృష్టించిన వాడు దేవుడు. వీరందరి ఆత్మలకు కాపు కాయువాడు తండ్రి. వీరందరూ దేవుడిని సృష్టించిన వారు, వీరందరూ దేవుని పిల్లలు. ఆత్మలో వీరంతా ఎవరండి? శరీరంలో ఉన్నదేంటో తెలుసా? ఆత్మ. శరీరం కేవలం నిష్ప్రయోజనం.
6:63 గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 6:63 శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయుచున్నది అని రాసి ఉంటుంది అక్కడ. అంటే ఆత్మలకు తండ్రి ఆయన. అందుకు మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరత కలిగి ఉన్నాం అంటాడు. ఆదాము ఒక్కడే దేవుని కుమారుడా, మనం కూడా కాదా అంటే మనం అందరము దేవుని పిల్లలమే. ఆదాము నుండి వచ్చిన మనం అందరము దేవుని కుమారులము కుమార్తెలము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఇంకా చెప్పాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన అందరికీ అంటే భూమి మీద ఉన్న అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి. సగానికి సగం మంది కాదని కాదు అక్కడ, కొంతమంది కాదనే కాదు అక్కడ. అందరికి, భూమి మీద ఉన్న అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఆయన అందరికీ పైగా పరలోకములో ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మను మనకు పంచి ఇచ్చాడు గనక. మనము అగ్ని ఆరదో పురుగు జావదని చదువుకుంటాం కదా. ఆ అగ్నితో కాల్చిన పురుగు జావంది ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన ఆత్మ. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయనకు మరణం లేదు, ఆది లేదు, అంతం లేదు కనుక మనకు కూడా ఆయన ఇచ్చిన ఆత్మకు అంతం లేదు కనుక అగ్ని ఆరదు, పురుగు జావదు. పురుగు ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? నువ్వు, నేనే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనందరిలో ఆయన ఆత్మ ఉంది అని చెప్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఆయనే ఆత్మ అయిన దేవుడు, ఆత్మ స్వరూపియకు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. అందరిలో వ్యాపించినాడు. ఇదంతా మీకు తెలిస్తే, ప్రపంచాన్ని పరిపాలించింది 4 రాజ్యాలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ చరిత్రను అంతా పక్కకు పెట్టేసి కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళంతా మాయలు చేసి మరాఠీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు అంటే రాజ్యాలు 4 రాజ్యాలు. మొదటిది అందుట్లో బబులోను లేదా బబులోను సామ్రాజ్యం అన్న సంగతి మనకు గుర్తు తెలుసుకోవాలి. మొదటిది బబులోను సామ్రాజ్యం. రెండోది ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాల్లో మాదీయ పారసీకుల సామ్రాజ్యం ఒకటి. ప్రపంచాన్ని పరిపాలించిన చరిత్ర చదివితే మీకు అర్థమవుద్ది, చరిత్రలోకి వెళ్తే మీకు అర్థమవుద్ది. ఏదో 4 మాటలు నేర్చుకుని వాక్యం చెప్పే పాస్టర్లా కాదు, చరిత్ర కూడా తెలిసి ఉండాలి బైబిల్ చదవాలంటే. మాదీయ పారసీకుల సామ్రాజ్యం రెండోది. మూడవది ప్రపంచమే నా చేతి కింద ఉందని చెప్పిన ది గ్రేట్ గ్రీక్ సామ్రాజ్యం. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. గ్రీక్ సామ్రాజ్యం ప్రపంచాలను పరిపాలించిన 3వ సామ్రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం. మనం ఏ వంశం అనుకుంటున్నారు ఇంతకే? మన వంశం ఏంటో తెలుసా? మన వంశం బబులోను సామ్రాజ్యం వంశం లాంటిది కాదు. మన వంశము మాదీయ ప్రపంచాలను పరిపాలించినవి. ఇది మాదీయ పారసీకుల సామ్రాజ్యం వంశము లాంటిది మన వంశము కాదు. అలానే అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ సామ్రాజ్యం ఆ వంశము లాంటి వంశం కూడా మనది కాదు. ఇంకా చివరిగా ఒక రాజ్యం ఉంది, ప్రపంచాన్ని పరిపాలించిన ఒక రాజ్యం ఉంది. ఏ రాజ్యమో తెలుసా? రోమన్ ఎంపైర్ సామ్రాజ్యం అంటారు దాన్ని. ఇది ప్రపంచాన్ని పరిపాలించింది. ఒక దేశమే ఉంది రోమన్. ఇది ప్రపంచాన్ని పరిపాలించిన వంశం. అలాంటి సామ్రాజ్యం కూడా కాదు, మన వంశం కాదు మనది. ఎందుకంటే భూమి మీద ఈ ప్రపంచాన్నే పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఎంత గొప్పవని చెప్పుకుంటున్న చరిత్ర ఉందో, ఈ సామ్రాజ్యాల వంశాల్లో మనం పుట్టిన వారము కాదు మన వంశం. మన వంశం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక మన వంశం గురించి చెప్తున్నాడు బైబిల్. తీద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నీ వంశం ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు మన వంశం ఏంటో ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మన వంశం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఇది గుర్తుపెట్టుకోండి. మన వంశం ఏంటో తెలుసా? సృష్టికర్త ఏర్పాటు చేసుకున్న వంశం మందే. నీ కుటుంబము సృష్టికర్త ఏర్పాటు చేసుకుంటే వచ్చి కూర్చున్నావు. పిచ్చిదానిలాగా, పిచ్చివాళ్ళలాగా నాదా వంశం, నాది వంశం. ప్రపంచాలను పరిపాలించిన వంశాలు కాదు ఇది. ఈ సృష్టి యావత్తును సృజించిన వాని వంశం మంది. ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన అనాది సంకల్పములో ఉన్న వంశం మనది. మన వంశం ఎవరిది అనుకుంటున్నారా? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏర్పరచబడిన వంశం మనది. ఇంకా చదవండి. ఇంకా రాజులైన యాజక సమూహం మనము. రాజులైన యాజక సమూహము. భారతరత్న కాదు. ఏమంటే పద్మభూషణ్ అనగానే గోళ్ళ ఎగరేసుకోవటము. భారతరత్న అంటే అబ్బో ఇంతకంటే గొప్పది ఇంకొకటి లేదనుకోవటము. ఏమండి పద్మ విభూషణ్ అంటే అబ్బో ఇంకా ఇంత గొప్ప అవార్డుకు ఇంకా లేనే లేదనుకోవటము. ఏదో ఒక దేశములో ఒక అవార్డు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక దేశములో ఉన్న 196 దేశాల్లో ఒక దేశములో ఒక అవార్డు ఇది. దీన్నే ఉప్పొంగిపోయి చంకలు కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలించే దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం ఎంత గొప్పదో చూసారా? అందులో రాజులైన యాజక సమూహం మనం ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. మనం ఎవరో తెలుసా? రతనాలు. దేవుని దృష్టిలో ఎలాంటి వారమో తెలుసా? రతనాలు. రత్నాలు అంటే నేను పోయినసారి ఎప్పుడో చెప్పాను. గ్రహశలకాలు అంటే ఆ పైనున్న ఆ నక్షత్రాలు, మన భాషలో చెప్పాలంటే ఆ నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి ఢీకొని వాటి నుండి కొంచెం కొంచెం రాళ్ళు కింద పడతా ఉంటాయట. వాటినే గ్రహశలకాలు ఏదో చెప్తా ఉంటారు నాసా శాస్త్రవేత్తలు. వాటి నుండి వెలువడేవే రతనాలు. రతనాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? రతనాలు అని చదువుకుంటాం మనం. ముత్యాలేమో సముద్రంలో దొరుకుతాయి. బంగారమేమో క్వార్టర్స్ అనే ముడి రాయితోటి అక్కడ నుండి తీస్తారు. అవునా? వజ్రాలు ఒక రాయి నుండి తీస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ రతనాలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? పైనున్న నక్షత్రాలు ఢీకొంటే వాటి నుండి ఉల్కాపాతంలాగా కొన్ని రాళ్ళు పడతాయే, వాటి నుండి వస్తాయట రత్నాలు. అంత గొప్ప వంశం మంది. మన అంతగా దేవుడు పొగుడుతున్నాడు. రతనాలు, నక్షత్రాలని పొగుడుతున్నాడు. మనం తెలుసు కదా నక్షత్రాలు. అంతకుముందు చదువుకున్నాం. ఎక్కడ నక్షత్రాలు ఎక్కడండి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు నక్షత్రాలను పోలి ఉన్నారు అని రాసి ఉంటుంది బైబిల్లో. ఈ నక్షత్రాలు, రత్నాలు, రాసుల కంటే మనం ఇంకా గొప్పవారమని దేవుడు ఊహించుకొని దేవుడు గొప్పగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడు ఎంత గొప్పగా ఊహించుకున్నాడా మనల్ని అంటే ఎంత గొప్పగా ఊహించుకున్నాడు. దేవుని స్వరూపమందు దేవుని పోలికగా మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఎలా ఉండాలని కూడా చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య అంటే మూర్ఖులైన పైన రాసి ఉంటుంది. మూర్ఖులైన వక్ర జనం మనం. వారి మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, వాక్యం ఎంత చాలా మంది వాక్యం వినే టయానికి నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, పనులు ఉంటాయి. ఏమండి కొంతమంది బయటికి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ఇంకా చాలా మందికి ఇంట్రెస్ట్ అనిపించదట. వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ నీకు లేకపోతే నువ్వు చచ్చిపోతావు. గుర్తుపెట్టుకో.
వాక్యము నువ్వు వినకపోతే నీకే నష్టం, కానీ దేవునికి ఏ నష్టం లేదు. గుర్తుపెట్టుకో, ఆయన వాక్యం ఇది. నువ్వు వినాలి, శ్రద్ధ కలిగి వినాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు బ్రతకాలంటే వినాలి, బ్రతకాలంటే పరలోకంలో ఉండాలంటే వినాలి. నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నావు అనుకో, నువ్వంటే దేవునికి ఇంట్రెస్ట్ ఉండదు కప్పుడు. అదిగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు అక్కడ? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. నాకు అట్లా నా పిల్లలు నాకు అలా కనపడాలని కోరుకుంటున్నాడు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును అన్నాడు పౌలు గారు. అర్థమైందా? మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో లోకమందు అలా ఉంటున్నామా? ఆ మృగంలో తయారైపోయి నిద్రపోతూ, లేకపోతే చర్చికి రాకుండా, దేవుని మాటలు వినకోకుండా సోమరిపోతుల్లా తయారై, ఆదివారం వస్తే నిద్రని, ఆదివారం వస్తే చుట్టాలని, ఆదివారం మృగమైపోయావు నువ్వు. అర్థమైందా? సాతాను చేతుల్లో చిక్కుపడిపోయావు నువ్వు. ఆడేం చేస్తున్నాడంటే, నిన్ను దేవుని సొత్తుగా ఉండాల్సిన నువ్వు, ఏర్పరచబడిన వంశంగా ఉండాల్సిన నువ్వు, ఆత్మలకు తండ్రిగా ఉన్న ఆయన కుమారుడిగా ఉండాల్సిన నువ్వు, తన వైపు మళ్లించుకొని తాను చేసే క్రియలు తాను చేయకుండా నీతో చేపిస్తుంది అపవాది. లేదా ఘట సర్పము, సర్పం అంటావో, సాతాన్ అంటావో, నీ ఇష్టం. అది చెయ్యాల్సిన క్రియలన్నీ నీతో చేయిస్తూ దేవునికి దూరం చేస్తుంటే నువ్వు గుర్తించలేని పరిస్థితి. దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన స్వరూపము, ఆయన పోలికగా. ఆ ఒక్క మనుషుడెవరు? ఆదాము. ఆదాము నుండి వచ్చిన వారెవరు? మనమే. అర్థమైందా? ఆదాము నుండి వచ్చిన వారు ఎవరు? ఒకసారి చదువుదాం, అది చూడండి ఒకసారి. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? ప్రశ్న. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఇప్పుడు. అపోస్తల కార్యముల గ్రంథము మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుట. జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్త అంటే స్లోగా చూడండి. మరియు యావత్ భూమి మీద అంటే ఈ భూమి మీద మొత్తం మీద, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాసి ఉంటుంది. ఒకని నుండి, ఆయన అంటే ఎవరు? దేవుడు. ఒకని నుండి అంటే ఆ ఒక్కడు ఆదాము. ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. జాతులు వేరు, మీకు తెలుసో లేదు, భాషలు వేరు, ఆయనే తారుమారు చేశాడు. కానీ వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? ఆదాము నుండి వచ్చారా. నువ్వెక్కడి నుండి వచ్చావు? ఆదాము నుండి వచ్చావు. నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఎలాంటి మృగంగా తయారయ్యావో ఒక్కసారి ఆలోచించు. నీలో ఆత్మీయ స్థితి ఉందా? నీలో ప్రార్థనా జీవితం ఉందా? నీలో దేవునికి ఇచ్చే గుణం ఉందా? నీలో దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి సమయం ఇవ్వాలన్న మనసుందా? దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పాలన్న మనసుందా? ఏం లేదు. మృగంగా తయారైపోయి ఆత్మీయత బాగొట్టుకుంటున్నావు చివరికి. అవునా? అర్థమైందా? నిన్ను ప్రేమించి నువ్వు తప్పు చేస్తే, పాపంలో పడిపోతే నిన్ను విడిపించటానికి తన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడట. బలిగా ఇచ్చాడట, రక్తం చిందించాడట, సిలువలో సిలువకు అప్పగించేసాడట. చివరి రక్తం బొట్టు వరకు నీ కొరకు ఆ కుమారుడు చిందిస్తే, ఆ రక్తమందు కడగబడ్డ క్రైస్తవుడుగా దేవునికి ఏం వెలిగిస్తున్నావు? ఒకసారి చెప్పు. దేవునికి ఏం వెలిగిస్తున్నావు? తింటున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. రోజు చూడండి ఒకసారి, ఒక్కరోజు 24 గంటలు, 24 గంటల్లో నువ్వు దేవునికి సమయం ఏమిచ్చావు? ప్రార్థన చేసావా? 1 గంట ప్రార్థన చేసావా పోనీ? 1 గంట వాక్యం చదివావా పోనీ? 1 గంట దేవుని సన్నిధిలో ధ్యానించావా పోనీ? లేదా దేవుని వాక్యం విన్నావా పోనీ? ఏం లేదు. నీ శరీరానుసారంగా. అందుకే
ఎందుకో ఈ దేహంపై మట్టిలో కలిసిపోయే దేహానికి ఇస్తున్న విలువ దేవునికి ఇవ్వలేని పరిస్థితి. ఆయనేమో నీ మీద ఆశ పెట్టుకున్నాడు, నీవేమో మృగంగా మారిపోయావు. మృగంగా మారిపోయావు అంటే అందరి మీద పడి తింటాం కాదు, అందరినీ చెడగొట్టే పనిలో ఉన్నావు నువ్వు. సాతానేమో నిన్ను చెడగొట్టాడు, నువ్వేమో నీ భర్తని, నీ పిల్లల్ని చెడగొట్టి నీ కుటుంబాన్ని చెడగొట్టేసుకునే పరిస్థితికి వచ్చావు ఆత్మస్థితిలో నుండి. చదవండి కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 16వ వచనంలో దేవుడు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూస్తే, గర్భములో చదవండి నా మాట. కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన. అంటే నువ్వు గర్భములో ఉండగానే దేవుడు నిన్ను చూసి కాపాడుకున్నాడు. ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు కాపాడుతున్నాడు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కాపాడుతున్నాడు, కానీ దేవునికి విలువ ఇట్లే. నువ్వు నేను కాపాడుతున్నవాడు దేవుడు అన్న సంగతి మర్చిపోయావు, ఆదివారం అన్న సంగతి మర్చిపోయావు, చర్చికి రావాలన్న సంగతి మర్చిపోయి, వాక్యం వినాలన్న సంగతి మర్చిపోయి, కేవలము నీ అవసరాలు చూసుకుంటున్నావు. నీ స్వార్థం కొరకు దేవుణ్ణి ఉపయోగించుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒకసారి మృగంగా మారిపోయావు కాబట్టి నీ స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. నీ అవసరాలకే, నీ కష్టాలుంటేనే, నీకు బాధలు వస్తేనే, నీ కుటుంబంలో ఏదైనా అలజడి వస్తేనే, నీకేదైనా అనారోగ్యం అయితేనే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ దేవుడు అలా కాదు, నిన్ను గర్భములో ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూసి కాపాడి రక్షించి నడిపించి పోషించి సంరక్షించి చుట్టూ కంచె వేసి భద్రపరిచి, నువ్వెవరో నీకు తెలియని పరిస్థితికి వచ్చేసావు, మృగంగా మారిపోయావంతే. అది మనుషుని సంఖ్య. ఆ ఒక్క మనుషుడు ఆదాము నుండి వచ్చిన నీ సంఖ్య అది సృష్టికర్త యొక్క సంఖ్య. కష్టం, ఆయన కోడ్ అది. అవునా? ఏమంటున్నాడు? చదవండి అన్నమాట. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని రాస్తుంట బైబిల్లో. అంటే నీ గురించి ఒక గ్రంథం రాసుకుని అంత ఉందా అంటే అవును. మరి నీకు లేకపోవచ్చు, బైబిల్ నువ్వు తీయకపోవచ్చు, నీ కొరకు ఒక గ్రంథం ఉంది అక్కడ. ఎక్కడుందండి? పరలోకంలో. నీకంటూ ఒక గ్రంథం ఉంది, నీకు ఒక పుస్తకం పెట్టాడు అక్కడ. నీవేమో ఎంజాయ్ చేస్తున్నావు, మృగంగా తయారైపోయావు, నీ ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన లేదు, భక్తి లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. నీకంటూ ఒక పుస్తకాన్ని రాసుకుంటున్నాడు, పుస్తకం పెట్టుకున్నాడు. ఏంటంటే ఆ పుస్తకంలో ఏం రాసుకున్నాడు? నీకు ఇచ్చిన అవయవాలు, నీకు ఇచ్చిన ఆయుష్ దినాలు, నీ పేరు, నువ్వు చేయాల్సిన పనులు. ఏదో చదవండి అన్నమాట. అట్టుందో లేదో, అట్టుందో లేదో చదవండి ఒకసారి. 139 అధ్యాయము కీర్తనల గ్రంథ 16వ వచనంలో ఉందా లేదా? చదవాలి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. అంటే నీకంటూ ఒక గ్రంథము దేవుడి దగ్గర ఉంది, నీకంటూ ఒక పుస్తకం ఉంది ఆయన దగ్గర. నీ పుస్తకం ఆయన దగ్గర ఉంది, కన్ను మృగంగా మారిపోయావు. నీకంటూ ఒక పుస్తకం ఉంది, నీ దినముల సంఖ్య, నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావు, ఎన్ని నెలలు బ్రతుకుతావు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఎన్ని నిమిషాలు బ్రతుకుతావు, ఎన్ని సెకండ్లు బ్రతుకుతావు రాసి ఉంది అక్కడ. రాసి పెట్టుకున్నాడు. ఎంత గొప్ప! నా కుమారుడు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు, నా కుమార్తె భూమి మీదకి వెళ్తుంది, నా కుమారుడు ఎలా బ్రతుకుతాడు, ఎలా బ్రతకాలని ఆయన కోరుకున్నాడో అంతకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావే. మృగం ఎవరు అనుకుంటున్నావు? నువ్వే. అర్థమవుతుందా? నీకొక పేరు, నీకొక పని, నీకొక చరిత్ర. చరిత్ర అనేది మామూలు చరిత్ర కాదు. రాజులు ఏమంటే మాదియ పార్శికులు,
బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, ఈ ప్రపంచాలను పరిపాలించిన 4 సామ్రాజ్యాల కంటే ఏర్పరచబడిన వంశమైన దేవుని యొక్క సామ్రాజ్యములో దేవుని బిడ్డల మీరు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు మీరు. అందుకే నీకు ఒక చరిత్ర ఉంది, మామూలు చరిత్ర కాదు, ఆదాము నుండి మొదలుపెట్టిన చరిత్ర ఇది. దేవుని నుండి ఆదాములోకి, ఆదాము నుండి అలా అవ్వ ద్వారా అనేకులుగా విభజింపబడి చివరికి మీ నాన్న నుండి ఈరోజు నువ్వు బయటకు వచ్చావు. ఒక చరిత్ర అండి ఇది. ఒక బుక్ ఉంది, నీకు ఒక పని ఉంది. ఆయన సంకల్పంలో ఏం పని లేదు నాకు, తినటం తిరగటం ఉంటాం. వాడెవడో అన్నాడు సినిమాలో, తిన్నామా తిరిగామా తాగామా ఏదో అంటాడు కదా, అట్ట మృగం బుద్ధి లేని మృగాలు ఎవరో ఆలోచించాడు. సాతాను వశమైపోయిందనమాట ఈ మృగం. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. బాడీ ఇక్కడ పెట్టుకొని మైండ్ ఎక్కడో ఆలోచిస్తున్నావు, దేవుని మాటల మీద మనసు లేదు. మరి విన్నావు దేవుని వాక్యం, మరి పాఠాలు ఆ ప్రకారం పాటించాలి కదా. ఏం పాటిస్తున్నావు? నీకు పని లేదా? చరిత్ర లేదా? నీకు ఒక వంశం లేదా? నీ గురించి ఒక దేవుని దగ్గర ఒక బుక్ లేదా? చూడండి ఒకసారి అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన నీ పని ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఏం రాస్తుంది? మరియు వాటి యందు మనము నడుచుకునవలనని. ఏటి ఎందో చెప్తున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధం. నువ్వు పుట్టక ముందే నీ కొరకు కొన్ని పనులు ఏర్పాటు చేశాడంటే. బేబీ పుట్టక ముందే బొమ్మలు కొనుక్కొని దగ్గర పెట్టుకుంటారు తెలుసా మీకు? తల్లిదండ్రులు లేక పుడుతున్న మొదటి సంతానము కొరకు తల్లిదండ్రులు ముందుగానే బొమ్మలు తయారు చేసుకుని పెట్టుకుంటారండి. ఎవరికంటే మా పుట్టబోయే బిడ్డ కోసం, ఆ బేబీ కోసం బొమ్మలు ఎవరు ఆడుకోవటానికి, ఆ బొమ్మలతో ఆడుకోవాలి నా పిల్లలు అని ముందుగానే తల్లిదండ్రులు ఇదిగో ఉయ్యాల ఒకటి కొని పెట్టుకుంటారు, బొమ్మలు కొని పెట్టుకుంటారు, ఇంకా డ్రెస్సులు కొని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు తెలుసా లేదా? ఆ బేబీకి వేయాలని. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఆ సినిమాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమాలోన ఆ సీరియల్లో కనపడతా ఉంటాయి. ముందుగానే సిద్ధపరచుకుంటారు బేబీ పుట్టక ముందే. అది ప్రేమ అయితే తండ్రి అయిన దేవుడు నువ్వు పుట్టక ముందే నీ మీద ప్రేమతో నువ్వేం చెయ్యాలో, ఏం పని చెయ్యాలో ముందుగా సిద్ధపరచుకున్నాడట. ముందుగా సిద్ధపరిచిన, చదవండి నా మాట, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక. సత్క్రియలు అంటే మంచి క్రియలు, యథార్థమైన క్రియలు, అబద్ధము లేని క్రియలు కాదు. సత్ అంటే సత్యము. లోకంలో సత్యం అంటే ఏంటి? అబద్ధమాడనిది, మోసం చెయ్యనిది ఈ చెప్పుకుంటారు. సత్యము అంటే మీనింగు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం బైబిల్ చెప్తుంది. సత్యం అంటే లోకంలో సత్యం లేదు. లోకంలో ప్రపంచంలో సత్యం అంటే అర్థం తెలియదు. కానీ బైబిల్ దగ్గరకు వస్తే సత్యం అంటే ఇదిరా నాయన మీనింగ్ అని చెప్తుంది. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే సత్ అంటే వాక్యానుసారమైన క్రియల. అది చదవండి ఒకసారి. సత్క్రియలు అంటే వాక్యానుసారమైన క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. అది గుర్తుపెట్టు. అసలు నువ్వు పుట్టక ముందే దేవుడు ఒక పని నిర్ణయిస్తే ఆ పనిని పక్కగా పెట్టేసి సాతాను పనులు చేస్తున్నావంటే నువ్వు మృగంగా మారిపోయావు. మార్చుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా నీ హృదయాన్ని ఇవ్వవు, మనస్సుని ఇవ్వవు.
నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించవు, నీ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వవు. మృగం ఏమి ఇస్తే ఏమవుద్ది? ఇదిగో అపవాది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? కయ్యూను హేబేలు ఇచ్చాడు, వాడిని వేసే ముందు అన్నాడు. హేబేలు దేవునికి ఇచ్చాడు, ఆడిస్తే నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు కయ్యూను అర్జెంటుగా నీ తమ్ముడు చంపేయి అంటే వీడిపోయి అమ్మ తమ్ముడిని చంపేసిండంట. ఎందుకు చంపేశాడో కూడా తెలియదు. ఏమండి, దేవుడికి హేబేలు అర్పణ ఇచ్చాడండి, దేవునికి అర్పణ ఇచ్చాడు. అర్పణిస్తున్నా ఒప్పుకోదు అపవాది. నువ్వు కూడా అంతే, నిన్ను కూడా అలాగే చేస్తుంది, మృగంగా మార్చేసింది. దేవునికి ఇవ్వాలంటే మనసు రాదు, దేవునికి ఇవ్వాలంటే కష్టం, దేవునికి ఇవ్వాలంటే ఎన్నైనా చేస్తావు, ఎన్నిటికైనా ఖర్చు పెడతావు. దేవునికి ఇవ్వాలంటేనే మనసు రాకుండా చేస్తుంది, చంపేస్తుంది అవసరమైతే. జాగ్రత్త. మృగంగా మార్చింది కదా, అర్థమవుతుందా? ఎందుకంటే ముందుగా వాక్యానుసారమైన క్రియలు చేస్తావని ఆయన గొప్ప ఆశ పెట్టుకుంటే మృగంగా, ఆ మృగపు సంఖ్య ఆ మనుషుని సంఖ్యే. ఆ మనుషుడిని ఎలా నువ్వు ఊహించుకున్నాడు దేవుడు, ఊహించుకున్న దానికి వ్యతిరేకంగా అపవాది మృగంగా మార్చేశాడు. అర్థమవుతుందా? సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. అసలు నువ్వు వాక్యాన్ని సంపాదించుకో, అది జ్ఞానము. యేసును సంపాదించుకో, ఆయన జ్ఞానము. బంగారం సంపాదించుకో. ఇప్పుడు లేడీస్కి మరీ ఎక్కువ ఉంటుందండి ఆశ, బంగారం. అసలు ఏం సంపాదించుకోమన్నాడు, వీళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు? ఏమైనా జీవితకాలం అంత ఉంటుందండి ఆ బంగారం? ఏంటి, నువ్వు కట్టుకున్న చీరలు వేలకు వేలు పెట్టి కొనుక్కున్నావు కదా, అవి ఏమైనా జీవితకాలం ఉంటాయా? ఏది జీవితకాలం ఉంటుంది? జ్ఞానం. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. జ్ఞానము సంపాదించుకున్నట్టు జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి నీ ఆస్తులు అంతస్తులు నీ పొలాలు ఎస్టేట్లు మొత్తం ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఎందుకురా నాయన ఈ లోకంలో నీ జీవితం? ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. వేల కోట్ల ఆస్తులు, ఒక్కొక్కటి దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీడు అనుకున్న మృగంగా మార్చేసి డబ్బు సంపాదించే పని మీద పెట్టింది అపవాది. దేవుని పనిని పక్కకు పెట్టేపించింది అపవాది. మృగంగా మార్చేసింది. అవసరమైతే మా డబ్బు కోసం మనుషుల్ని చంపేయి, హతమార్చు, ఏమన్నా చెయ్యి, కానీ డబ్బు సంపాదించు అండి. మళ్ళీ చదువుదాం అన్నమాట. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. దేవుడు చెప్పేవి ఈ బుద్ధి మాటలు సంపాదించు. నీ సంపాదన కష్టార్జితం, రోజు కష్టపడుతున్నావు కదా, ఈ కష్టార్జితం మొత్తం తీసుకొచ్చి వాక్యం నేర్చుకుంటున్నాడు. ఎవడన్నా నేర్చుకుంటాడండి? నీ కష్టార్జితం మొత్తం ఇచ్చింది వాక్యం నేర్చుకోమంటున్నాడు. బుద్ధి అంటే ఏంటో కాదు, వాక్యం నేర్చుకోమంటున్నాడు. వాక్యం నేర్చుకోవడానికి నీ కష్టార్జితం ఇస్తావా? ఈ శ్రేష్ఠ ఫలమే ఇయ్యవు. ఇక నువ్వు నేర్చుకోవటానికి, వాక్యం నేర్చుకోవటానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు సంపాదన ఇస్తావు. అవసరమైతే 100 అబద్ధాలు ఆడతావు. అటు ఖర్చు అయింది, ఇటు ఖర్చు అయింది, హాస్పిటల్కి పోయినావు, ఇటు పోయినావు, అటు పోయినావు అని 100 అబద్ధాలు ఆడతావు. మృగానివి నువ్వు. మృగంగా మార్చేసింది. రైట్. లూకా సువార్త ఇంకా పని చూడండి ఒకసారి. యేసు ప్రభు చేసిన పని చూద్దాం ఇప్పుడు. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో పాప యేసు ప్రభుని 8వ దినం తీసుకొచ్చారట, ఆ అర్పణ ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఇక ఆ గాడిద, ఆ కాలంలో ప్రయాణ సాధనాలు ఏమైనా ఉంటాయంటే గాడిదలు ఎక్కి
ఆ మరియాను యేసోబు వెళ్ళిపోతా ఉన్నారట. 4 రోజుల ప్రయాణం అంతా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఏడి మన వెనకనే ఉండాలి కదా, ఏడి ఏడి అని ఎతుకుతున్నారట. ఎతుకుతున్నప్పుడు ఆడ ఏం జరిగిందంటే యేసు ప్రభు కనపడలే. ఇక తండ్రి అయిన యేసేపు, తల్లి అయిన మరియా ఇద్దరు కలిసి కుమారుడు ఎక్కడికి పోయాడు, నా కొడుకు ఎట్టిపోయాడు, నా కొడుకు ఎట్టిపోయాడని వెతకటం ప్రారంభించారట. ఎతకటం ప్రారంభించి తీరా మళ్ళీ ఎక్కడి నుండి బయలుదేరారో అక్కడికే వచ్చారట. వచ్చి వెతుకుతుంటే ఆ యెరూషలేములో ఒక చోట ఒక సమాజ మందిరములో యేసు ప్రభు 12 ఏళ్ల వయసులోనే వాక్యం చెప్పటం ప్రారంభించాడట. 49వ వచనం లూకా సువార్త తీసారా? ఆయన మీరు 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారయ్యా? ఏంది ఎక్కడున్నావు మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? 5 వచనాలు చదివితే తల్లి అని తండ్రి అంటున్నారు. ఎందుకు యేసు ప్రభువా నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు యేసు? ఈ 4 దినాలు నువ్వు కనబడకపోతే మేము ఏమైపోయినామో తెలుసా? ఎంత గజిబిజి అయిపోయామో తెలుసా? ఎంత భయపడ్డామో తెలుసా? అంతే కదండి, తల్లిదండ్రులకు పిల్లలు కనపడకపోతే, కాసేపు కనపడకపోతే ఏమైపోయింది, ఎడిపోయింది అని ఎతుకుడే. వీళ్ళు కూడా ఎత్తుక్కుంటూ వచ్చారు. చివరికి వచ్చేసరికి ఒక సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్నాడట. బోధించే యేసు ప్రభుని చూసి మేము ఎంత వెతికామో తెలుసా నీ కోసం అంటే, మీరు నా గురించి ఎందుకు ఎతుకుతున్నారు? చదవండి అన్నమాట. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. చిన్న వయసులోనే పరలోకపు తండ్రిని ఎన్నుకున్నాడు, పరలోకపు తండ్రి పనిని ఎన్నుకున్నాడు. మనకి ఈ వయసు వచ్చినా కానీ వాక్యం చెప్పటం రాదు. ఎంత వయసు వచ్చినా కానీ పక్కింటి వాళ్ళకి వాక్యం చెప్పటం రాదు. దేవుని గురించి 4 మంచి మాటలు చెప్పమంటే అసలు అదే సీరియల్ గురించి చెప్పమంటే, సినిమా గురించి చెప్పమంటే, లోకం గురించి చెప్పమంటే, ఎవడైనా చచ్చిపోయినోడు గురించి చెప్పమంటే వాడు అట్ట చచ్చిపోయాడు, ఇటు ఇట్ట చచ్చిపోయాడు అని 100 చెబుతూ, దేవుని గురించి ఒక 4 మంచి మాటలు చెప్పమ్మా, అది నీకు రావు. తినటం వచ్చా? వచ్చు. తినటం వచ్చు, తిరగటం వచ్చు, మాట్లాడటం వచ్చు, లోక సంబంధమని అన్నీ వచ్చు, కానీ దేవుని మాటలు చెప్పడం అయితే నీకు కష్టం. పైగా వినరండి, ఇదొక మాట నువ్వు చెప్పకపోయినా వాళ్ళు ఏం లేదని. వినరండి మేము చెబితే ఎందుకమ్మా దొంగ మాటలు? నా తండ్రి పనుల మీద ఉండాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డ, ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన చరిత్ర, ఆయన వంశం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, అర్థమైందా? ఆయన ఆత్మను ధరించుకుని ఆయన మీలో ఉండి నడిపిస్తున్న బుద్ధి జ్ఞానాలు లేని వారిగానే ఉన్నారు. మృగంగానే మార్చేసింది. ఏ పనైనా చెయ్యి, దేవుని పని చేయబాకు. ఏదైనా దేనికైనా ఖర్చు పెట్టు, దేవునికి ఖర్చు పెట్టబాకు. ఎక్కడికైనా వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళబాకు. మృగం ఎవరు? నువ్వే. మనుషుని సంఖ్యే సాతాను సంఖ్య, అంటే వాడి క్రియలు జరిగించే మృగము సంఖ్య. అర్థమవుతుందా? నా తండ్రి యొక్క పనులు ఉన్నాయి, దాని మీద నేను వచ్చాను కదా, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు అన్నాడట. అదేందయ్య అట్ట అంటావు అంటే, దేవుడు నాకు ఇచ్చింది 33.5 సంవత్సరాలే. ఈ భూమి మీద నాకు ఆయుష్ ఇచ్చింది ఎంత అనుకుంటున్నారు? 33.5 సంవత్సరాలే. ఈ 33.5 సంవత్సరాల్లో నాకు ఇచ్చిన పనిని, దేవుని పనిని నేను చెయ్యాలి, నా తండ్రి పనులు చేయాలి. ఆ తర్వాత పరలోకం వెళ్ళిపోవాలి. నీకు ఇచ్చింది ఎంతకాలమో నీకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఎన్ని రోజులు ఉంటావో గ్యారంటీ లేదు. వచ్చే సంవత్సరం నువ్వు ఇదే రోజు నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందా? రోడ్డు ఎక్కితే ఎలారి గుద్దితో తెలియదు, ఎప్పుడు ఎటు ప్రాణం పోతో తెలియదు. ఉన్నంతసేపు నీకు ఇచ్చిన ఆయుష్లో దేవుని పని చెయ్యాలి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన పనులు చెయ్యాలి. నీ మీద ఆశ పెట్టుకుని కదా పనులన్నీ చేస్తావని కదా ఈ భూమి మీదకి పంపించింది. అయ్యాన్ని వదిలిపెట్టి మృగంలా తయారయ్యావేంటి?
ఆ? ఒకసారి ఆలోచించు. యేసుప్రభు అది గ్రహించాడు. 33.5 సంవత్సరాలే ఈ కొద్ది జీవితంలోనే దేవుని తండ్రిని సంతోషపెట్టాలి. పెట్టాడా లేదా? చదువుదాం అండి. యోహాను సువార్త 17:4 4-5 వచనాలు చూడండి ఒకసారి. 4 వచనం చదవండి ముందు. సంతోష పెట్టాడా లేదా? పూర్తి అయిందా లేదా ఆయన పని? ఆయనకు అప్పగింపబడ్డ పని చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:4 యోహాను సువార్త చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేనేం చేశానో తెలుసా? సంపూర్ణంగా నెరవేర్చి తిని భూమి మీద నిన్ను అది సంగతి. నన్ను ముందుగా ఈడకు పంపించేటప్పుడే ముందు నాకు పని అప్పచెప్పావు. ఆ పని సంపూర్ణంగా నేను చేశాను. యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు నుండి మొదలు పెట్టాడు? 12 సంవత్సరాల నుండి. తర్వాత బాప్తిజం తీసుకున్న కాడి నుండి సువార్త ప్రకటించాడు. అనేక ఆత్మలు రక్షించడానికి ప్రయత్నం చేశాడు. నీ వయసు అయిపోయింది, ఇంకేం దేవుని పని చేస్తాం? ఇంకా 4 రోజులు పోతే కర్ర పట్టుకుని నడుతూ. వయసు అయిపోయిన తర్వాత ఏం పని చేస్తాం? ఇంకేం వాక్యం ప్రకటిస్తాం? ఇంకేం మంచి మాటలు చెప్తావు దేవుని గురించి? సగం బడ వయసు అయిపోయిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు పోతే కొత్త రోగాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తావు? ఇంకా పెద్ద మృగంగా తయారైపోతావు. సోమరిపోతు మృగం. ఇది మామూలు మృగం కాదు. తింటాం మంచం మీద పడుకోవటం ఇదే పని. దేవుని పని లేదేగా. చూడండి ఒకసారి ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. మన గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాడో మనం ఎంత గొప్పగా మృగంగా మారిపోయామో చెప్తుంది. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉంటినని చెప్పాడట. ఏమని రాసిందో? ముందు వచ్చినవి మీకు ఏమైనా అర్థమైందా? అప్పుడు నేను నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము. అది సంగతి. గ్రంథపు చుట్టలో రాయిసాడట దేవుడు మన మరణ దినం ఎప్పుడు, మన టైం ఎప్పుడు అయిపోద్దని. మన పుట్టిన డేట్ ఎప్పుడు, మన సావు డేట్ ఎప్పుడో కూడా గ్రంథంలో రాయబడింది. గ్రంథపు చుట్టలో రాయబడింది. అక్కడేమో అఫీషియల్గా గ్రంథం అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి గ్రంథపు చుట్టలో అన్నాడు. నీ పుట్టిన డేటు, నీ చావు డేటు, మధ్యలో నువ్వు ఎంతకాలం బతుకుతావు, మొత్తం డేట్ అంతా అక్కడ ఉందంట. ఈ డేట్లోనే నువ్వు చెయ్యాల్సిన పని కూడా ఉంది. నువ్వు ప్రకటించాల్సిన వాక్యం ఉంది. నువ్వు ఆ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. నువ్వు అనేక ఆత్మలు దేవుని వైపు నడిచించిపోతున్న ఆత్మను దేవుని వైపు నడిపించాల్సిన బాధ్యత ఉన్నావు. రేపు మాపు అని తప్పించుకుంటూ చావుకు దగ్గర అవుతున్నావు. జాగ్రత్త, చచ్చిపోతావు. జాగ్రత్త. అందుకే మనము దేవునికి ఉపయోగపడాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి, చిన్న మంచి మాట. 127 సంస్థానాలకు అధిపతి ఒక ఆయన ఉన్నాడండి. అదే మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి అధిపతి, చక్రవర్తి. ఆయన గురించి ఎక్కడుందో తెలుసా? ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. చూడండి ఒకసారి. మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు. చూడండి ఒకసారి. తీసారా? 1వ అధ్యాయం చదవండి.
ఆయన పేరేముంటుందో ఎస్తేరు గ్రంథంలో అహష్వరేషు చక్రవర్తి అండి. మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి చక్రవర్తి. ఎస్తేరు గ్రంథంలో మొదటి వచనం ఉంటుంది. అర్థమవుతుందా? అయితే యూదులందరినీ చంపేయాలని తాకీదు రాసుకొచ్చాడట ఒక గొప్ప మనిషి. అసలు ఆ ప్రాంతంలోనే అసలు క్రైస్తవులు యూదులే ఉండకూడదు, అందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంతకు ముందు ఏం జరిగిందో తెలుసా? ఎస్తేరు ఆ రాజుకు భార్యగా ఉందంట. అందరినీ చంపేస్తారేమో అన్న ఆలోచనతో చంపేస్తారని తాకీదు తీసుకున్న తర్వాత ఎస్తేరు దగ్గరికి మొర్దెకై వచ్చి, మీకు ఈ స్టోరీ వింటే బాగుంటుంది. మొర్దెకై వచ్చి, అమ్మా ఎస్తేరు, దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? ఇదిగో యూదులందరూ నశించిపోకుండా కాపాడటం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఎక్కడ యూదురాలివి అయినా కానీ ఇదిగో ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యాధిపతి అయిన చక్రవర్తి భార్యగా ఉండటానికి నిన్ను ఎన్నుకున్నది కారణం ఏంటో తెలుసా? నీ వలన ఈ కార్యము జరగాలి. వెళ్ళమ్మా, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమ్మా, నీ మాట వింటాడు రాజు అంటే. అంతకు ముందున్న రాణి సడన్గా రాజుగారి గదిలోకి వెళ్ళకూడదట. వెళ్తే వెంటనే ఆమెని భార్యగా ఉండే హక్కులన్నీ తీసేసి వెళ్ళగొట్టేసేసాడట. అవసరమైతే మరణదండన విధిస్తాడట. నేను సడన్గా రాజుగారి గదిలోకి వెళ్తే ఊరుకుంటాడా? లోపలికి రాణిస్తాడా? మొదటి 2వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమైంది. స్టోరీ చెప్తుంది అదే. రాజుగారి గదిలోనికి నేను పోతే ఊరుకుంటాడా? నువ్వు యూదురాలివి కాబట్టి నువ్వు వెళ్ళకపోయినా నిన్ను చంపుతారు. గదిలోకి వెళ్ళినా రాజు చంపుతాడు. ఏదైనా సరే ప్రాణాలు త్యాగం చేసైనా సరే నువ్వు రాజు దగ్గరికి వెళ్తే అప్పుడు రక్షించటానికి అవకాశం ఉంటుందని అనంటే, అప్పుడు తల వంచుకొని మీరు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తాను అని తల ఉంచుకొని దేవుని మాటకు లోబడి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, ఒక వ్యక్తి ద్వారా కొన్ని వేల మందిని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి దేవుని పని చేయకుండా మృగంలా తయారైతే మిగతా ఆత్మలందరూ కూడా నశించిపోవడానికి కారణమవుతుంది. ఆ రోజు ఎస్తేరు లేకపోతే యూదులందరూ చనిపోయేవాళ్ళే. ఈరోజు నువ్వే లేకపోతే, నువ్వు వాక్యం బోధించకపోతే ఎన్ని ఆత్మలు నశించిపోతాయో కూడా అర్థం కాని పరిస్థితి. నువ్వు లేకపోతే ఎన్ని ఆత్మలు నశించిపో. నువ్వే చెప్పాలని కోరుకున్నాడు దేవుడు. ఎస్తేరుని చెప్పాలని కోరుకున్నాడు. ఎస్తేరుతోటి దేవుని వాక్యాన్ని బోధించు. అర్థమవుతుందా? చాలా మందికి తన బాధ్యత ఏంటో గుర్తు రావట్లేదు. అసలు దేవుడు నీ పైన పెట్టుకున్న ఆశలేంటో కూడా గుర్తు రావట్లేదు. చూడండి ఒకసారి, అది ఇంకొక మాట చెప్పించాలి మీకు, మంచి మాట. యోహాను సువార్త. ఇక్కడ ఏం జరిగిందో మీరు అర్థం చేసుకుంటారని ఈ వాక్యం చూపిస్తున్నా, కొంచెం మీరు అర్థం చేసుకోండి. యోహాను సువార్త 18వ అధ్యాయము తీసారా? తీయాలి స్పీడ్గా. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనెను. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బండ్రోతులను యేసును
పట్టుకొని ఉమ్, ఆయనను బంధించి ఉమ్, మొదట అన్న యొద్దకు ఉమ్, ఆయనను తీసుకొని పోయారు. ఉమ్, అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన ఉమ్, కయపకు మామ. ఉమ్, కయప ఒక మనుష్యుడు ఉమ్, ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఉమ్, సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవచుండేది. ఉమ్. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేయాలి. కంటిన్యూ చేయండి. ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి, అది ఓపెన్ చేయి. దేవుడు అధికారం ఇస్తే, దేవుడు అధికారం ఇవ్వకపోతే అన్న సంగతి రెండు మాటలు మీరు ఆలోచించాలి. దేవుడు అధికారము నా మీద నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి నన్ను సిలువ వేయడానికి నీకు అప్పగించాడు. ఆ అధికారం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు నన్ను సిలువేస్తున్నావు. దేవుని నుండి అధికారమే రాకపోతే నువ్వు నన్ను ఏం చేయలేవు అని యేసు ప్రభు చెప్పినట్టుగా వచనాల్లో మనం చూడగలం. అంటే సమస్తమును ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. అధికారాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. కానీ మనుషుల చేతుల్లో లేదు. మనం అనుకుంటాం ఏంటంటే చెప్పాలంటే, ఎదుటివారికి చెప్పాలంటే, ఇతను మారాలంటే, ఇతను రావాలంటే సంఘానికి అని అనుకుంటాం. కానీ అధికారం మనుషుల చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో. అందుకే యేసుప్రభుని సిలువ వేయడానికి అధికారం ఇచ్చింది దేవుడే. సిలువకు అప్పగించింది దేవుడే. యేసుప్రభుని సిలువకు అప్పగించింది దేవుడే. అది ఆ అధికారం, సిలువేసే అధికారాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఒకవేళ దేవుడే ఒకవేళ అధికారం ఇవ్వకపోతే ఈ మనుషులు నన్నేం చేయగలరని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చూడగలం. అర్థమవుతుందా? అంటే సమస్తానికి అధికారి ఎవరంటే దేవుడు ఇచ్చాడు కనుక సరిపోతుంది. చూడండి ఇంకా మాట, దానియేలు గ్రంథము 4:32. దానియేలు గ్రంథము 4:32 చూడండి ఒకసారి. 4:32. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు అంటే మనుషుని నుండి రాజ్యాధికారాన్ని తీసివేయాలన్నా దేవుడే. ఒక మనిషి నుండి అధికారిగా నిలబెట్టాలన్నా దేవుడే. ఒక మనిషి నుండి అధికారం తీసివేయాలన్నా దేవుడే. ఒక మనిషికి అధికారం ఇవ్వాలన్నా దేవుడే. దేవుడు లేనిది ఏ అధికారమూ లేదు. అర్థమవుతుందా? నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యాలి, దేవుడు మిగతాది చూసుకుంటాడు. నువ్వు చెయ్యాల్సిన బాధ్యత నీకుంది, ఆ తర్వాత నడిపించేవాడు దేవుడు. కానీ మృగంగా మారిపోయి దేవుని పనిని వదిలిపెట్టి, దేవుని నిత్య సంకల్పాలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎలా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు చూద్దాం ఇంకా మాట, అసలు చూద్దాం ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకొద్దాం. ప్రకటన గ్రంథం 13:18. మనం పాత వచనం, రోజు చెప్పుకుంటున్న వచనం. ప్రకటన గ్రంథం 13:18. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉన్నది. ఆ మనుషుడు ఎవరో కాదు, ఇందాక చెప్పుకున్నాం. అపొస్తల కార్యములు 17:26. ఒక్క మనుషుడు. ఆ మనుషుడు ఎవరు? ఆదాము. ఆ ఆదాము నుండి వచ్చిన వారే మృగంగా మారిపోయారు, అపరాధంలో పడిపోయారు. 6 దినాలు కష్టం. ఎవరి కోసం కష్టపడ్డారు, ఎవరి కొరకు ఊహించుకున్నాడో దేవుడు, ఎవరి కొరకు ఈ కష్టాన్నంతా పెట్టాడు దేవుడు.
ఎవరినైతే ఏర్పరచబడిన వంశంగా నిలబెట్టుకున్నాడో, ఎవరినైతే దేవుని ఆయన స్వరూపమందు ఆయన పోలికగా సృష్టించుకున్నాడో, ఆ మనుషుని సంఖ్యే, ఆ మనుషుడే ఆదాము. ఆదామును పాపం చేసి మృగంగా మారిపోయాడు. అతని కొడుకు మృగంగా మారిపోయాడు. ఈ రోజు వరకు కూడా అందరూ కూడా ఆ సంఖ్యనే ఫాలో అవుతున్నారే తప్ప ఇది దేవుని యొక్క సంఖ్య అన్న సంగతి మర్చిపోయారు. దేవుని యొక్క సంఖ్యగా ఉండి మృగము సంఖ్యగా మారిపోయారే తప్ప మృగమే సంఖ్యగా ముందుగానే సృష్టించలే. దేవుని సంఖ్యే, కానీ మృగం, మనుషుడెవరు? దేవుని కుమారుడే మృగంగా మారిపోయాడు. మృగం సంఖ్య ఎక్కువైపోయింది, లోకంలో మృగం సంఖ్య ఎక్కువైపోయింది. దేవుని సంఖ్య తక్కువైపోయింది. అర్థమవుతుందండి? దేవుని సంఖ్య తక్కువైపోయింది. అందుకే బాగా గుర్తు పెట్టుకోండి, స్వార్థల్లో కూడా దొంగలు ఉన్నారు, దొంగ సేవకులు ఉన్నారట. ఒకసారి ఆ మాట చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి చదవండి. దొరికిందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని. ఏంటంట? క్రీస్తు యొక్క అపోస్తల వేషం. ఈ మధ్య కాలంలో చాలా మంది దొంగ అపోస్తలు తయారైపోయారు. మృగం సంఖ్య ఇది. బోధల్లో కూడా తేడా తీసుకొచ్చేసింది. బోధల్లో కూడా అపవాది అపోస్తలు, దొంగ అపోస్తల వేషమును ధరించుకుని, అపోస్తలు దొరికిందా మీకు? చదువుతున్నారా? ఉండి దొంగ అపోస్తలను మోసగాంటు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతానే తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి, అంటే సేవకుల్లో వాడి మనుషులు ఉన్నారు, అపోస్తల్లో వాడి మనుషులు తయారయ్యారు, పరిచారకుల్లో వాడి మనుషులు ఉన్నారు. అర్థమవుతుందా అండి? అన్నీ ఎక్కడ చూసినా వాడి మృగం సంఖ్య పెరిగిపోతుందే తప్ప దేవుని సంఖ్య తగ్గిపోయింది. చూసారా? రాను రాను ఏమైపోయిందంటే సువార్త కూడా భిన్నంగా బోధించడం మొదలు పెట్టారట. ఇది కూడా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. భిన్నంగా దేవుని సువార్తను కూడా భిన్నంగా బోధిస్తున్నారట, తయారైపోయారు. 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తలు తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఉన్న సువార్తను వదిలిపెట్టి వాక్యాన్ని పక్కకు పెట్టేశారట. సువార్త అని చెప్తున్నారట. బైబిల్ చేత్తో పట్టుకుంటారు కానీ బైబిల్ మాటలు చెప్పరు. మృగం సంఖ్య మారిపోయిందంట. లాస్ట్కి రాను రాను ఏమైపోయిందంటే, ఇదివరకు బియ్యంలో రాళ్ళు వేరుకునేవారు. అంటే బియ్యం వండాలి, అన్నం వండాలి అని అంటే బియ్యంలో ఏం చేసేవారంటే రాళ్ళను వేరేవారు బియ్యంలో. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే రాళ్ళల్లో బియ్యం వెతుక్కునే రోజులు వచ్చాయి. అసలు నిజమైన స్వార్థ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. అంతా మృగం సంఖ్య అయిపోయింది. అందరూ మృగాలైపోయారు, అపవాది సంబంధులైపోయారు. దేవుని పనిని పక్కకు పెట్టేశారు. క్రీస్తు సంఘాన్ని పక్కకు పెట్టేశారు. క్రీస్తు సంఘంలోనే దొంగలయ్యారు, ఎక్కువైపోయారు. ఒకడు సంగీతాలు వాయించేవాడు, ఒకడు చప్పట్లు కొట్టేవాడు, ఒకడు యేసు దేవుడు కాదనేవాడు, ఒకడు తండ్రి అయిన దేవుడే దేవుడు అనేవాడు, ఒకడు పరిశుద్ధాత్మే దేవుడు అనేవాడు. క్రీస్తు సంఘంలోనే ఇంతమంది తయారయ్యారా? ఎందుకనంటే మృగం సంఖ్య పెరిగిపోతుందే కానీ తరిగిపోవటం లేదు. అది గుర్తుపెట్టుకో. ఆ ఒక్క మనుషుడు ఎవరో కాదు, ఆదాము. ఆదాము నుండి వచ్చిన మృగాలన్నీ ఎవరో తెలుసా? మానవే. అది మనుషుని సంఖ్యే.
అది మృగం సంఖ్య ప్లస్ మనుషుని సంఖ్య. మనుషుడెవరు? ఆదాము. ఆదాము నుండి మృగంగా మారింది ఎవరు? మనమే. ఎందుకు? దేవునికి సమయం నేయక, దేవుని పని చెయ్యక, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశములో పుట్టి దేవుని గురించి ఆలోచించకపోవడం, దేవుని సన్నిధికి రాకపోవటం, దేవుని వాక్యాన్ని వినకపోవటం. అర్థమవుతుందండి? అందుకే దేవుని బాధ. చదవండి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ 2:10. ఏంటి? మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? మనకందరికీ తండ్రి ఒక్కడే. మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయు నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అని అంటున్నాడు. మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు కాదా? ఒక్కడు కాదా మనల్ని సృష్టించిన వాడు? ఒక్కడు కాదా మనల్ని నడిపించిన వాడు? ఒక్కడు కాదా మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు? ఒక్కడు కాదా రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసిన వాడు? ఒక్కటి కాదా క్రీస్తు సంఘం? అర్థమవుతుందా? అయితే ఈ ఒక్కటిలోనే ఇన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇంకా లోకంలో చూస్తే అసలు వాక్యం ఏం చెబుతుంది, ఏ బోధ చేస్తున్నారు ఒకసారి ఆలోచించు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. దొరికిందా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడైన మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడయా? అది ప్రశ్న. ప్రార్థన చేస్తే చాలు ఆయన నీ ప్రార్థనకు సమీపంగా ఉంటాడు. ఎంతగా సమీపంగా ఉన్నాడు? ఏ దేవుడు ఉన్నాడో చెప్పంటున్నాడు. ఏ దేవుడు నీ కుటుంబాన్ని రక్షించాడో చెప్పంటున్నాడు. ఏ దేవుడు నిన్ను ఇలా కృపలో ఆయన క్రీస్తు కుమారుణ్ణి కూడా రక్తం ఇచ్చి చిందించి నీకు పాప క్షమాపణ ఇచ్చాడో చెప్పంటున్నాడు. అర్థమవుతుందా? ఇంత గొప్ప దేవుణ్ణి మోసం చేసి మృగంగా మారిపోయి చివరికి దేవుడు ఎవరనే పరిస్థితికి వచ్చావు. నేను చర్చికి రాననే పరిస్థితికి వచ్చావు. నేను దేవునికి ఇవ్వలేను అన్న పరిస్థితికి వచ్చావు. దిగజారిపోయి మృగంగా తయారయ్యావు. అదే నీ హాస్పిటల్ బిల్లు, నీ కుటుంబ బిల్లు ఏనా కట్టగలవు, కానీ దేవుని పని అంటే, దేవుని కష్టం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సాతాను ముద్ర, మృగం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఆయనను దొరికిందా మీకు? అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను చేయొచ్చు, ఆహారమును గ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయ్యా? వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఏ కాలాలని ఎవరు తిప్పుతున్నారు? ఈ కాలాలన్నీ ఎలా వస్తున్నాయి మార్పులు? భూమి తన చుట్టూ తాను ఎట్లా తిరుగుతుంది? ఒక గంటకి 111,600 కిలోమీటర్ల వేగముతో తిరుగుతున్నా, ఇంత సౌండ్ రాకుండా బ్రతుకుతున్నావే. ఎలా ఉన్నాడయ్యా దేవుడు నీ కొరకు? ఎంత కాపలా కాస్తున్నాడయ్యా? నీకు ఆహారాన్ని ఇస్తుందా ఆయనే, గాలిని ఇస్తుందా ఆయనే. పిలుస్తున్న గాలి సిలిండర్, ఒక సిలిండర్ నీకు పెడితే 4,500 రూపాయలట హాస్పిటల్లో. పొద్దు నుండి సాయంత్రం దాకా పిలుస్తున్న గాలికి ఎంత డబ్బులు కట్టాలో తెలుసా దేవునికి? ఏం చేసావు దేవుని కోసం? మృగంగా మారిపోయావు.
చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు టిక్కు పెట్టుకున్న ఒక్కడెవడో చూస్తున్నావు ఇప్పుడు. ఆ మృగము, ఆ ఒక్క మనుష్యుని సంఖ్య, ఆ ఒక్క మనుషుని సంఖ్య రాసుకోండి. ఆ ఒక్క మనుషుడు ఎవరో చెప్తున్నాను నేను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ఆ ఒక్క మనుషుని ద్వారా అంటే ఆ ఒక్క మనుషుడు ఎవరు? ఆదాము. ఆ ఒక మనుషుని ద్వారా 14వ వచనం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమలను పోలి పాపము చే ఆ ఒక్క మనుషుడు ఎవరు? ఆదాము. 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము, అది ఒకని అపరాధం ఒక్కడు మృగంగా మారి లోకమంతా మృగంగా మార్చేశాడు. ఆ ఒక్కడెవరు? ఆదాం. 17వ వచనం. మరణము ఒకని అపరాధం, ఆ ఒక్కడెవడు? ఒకని వలనే మరణం వచ్చిందంట, ఒకని వలనే అపరాధం వచ్చిందంట, ఆ ఒకని వలనే పాపం వచ్చిందంట. ఆ ఒకడెవరు? ఆదాం. 18వ వచనం. కాబట్టి వలన వచ్చిన ఆ ఒక్క అపరాధం వల్ల వచ్చినది, ఒక్కడి ద్వారా వచ్చిన అపరాధం. 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని ఆ ఒక్కడ అవిధేయత. ఆ ఒక్కడెవరు? ఆదాం. ఇప్పుడు తీయండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఆ ఒక మనుషుని ద్వారా చదవండి. ఆ ఒక మనుషుడే ఆదాము. ఒక మనుషుని సంఖ్యే చదవండి నా మాట. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుల సంఖ్య. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 660. ఇందులో జ్ఞానం ఉంది. ఆ ఒక్క మనుషుడే ఆదాం. ఆ ఒక్క మనుషుని నుండి వచ్చిన వారే మృగాలు. ఆ మనుషుడు కూడా మృగమైపోయాడు దేవుని పని చేయకుండా. ఆ మృగము సంఖ్య ఎలా మారిపోయింది? దేవునిని మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల మారిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ ఒక్క మనుషుడు ఎవరో? ఆదాం. అయితే ఆ ఒక్క నుండి వచ్చిన వాళ్ళంతా మృగాలుగా మారిపోయారు. వాడు కూడా మారిపోయాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్నది, దేవుడు నెరవేర్చమన్నది, దేవుడు సిద్ధపరచుకున్నది, దేవుడు చరిత్రగా నీ పైన రాసుకున్నది అంతా కూడా తారుమారు చేసి నిన్ను మృగంగా మార్చేశాడు. అందుకని సోమరిపోతులా కాక దేవుని పనిలో ఉండు, దేవుని సన్నిధికి రా, దేవుని వాక్యానికి లోబడు, దేవుని పనిని భుజస్కంధముల మీద ఉందని గుర్తుపెట్టు. నువ్వు బ్రతికే దినాల సంఖ్య ఎప్పుడో గ్యారంటీ లేదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. 4 మంచి మాటలు దేవుని గురించి ఇతరులకు చెప్పు, ఇతరులను దేవుని వైపు మళ్ళించు. మృగంగా మారకు. మృగము సంఖ్య. అందుకే బోధలు కూడా ఈ లోకంలో ఎక్కువైపోయాయి. బోధలను కూడా మార్చేసింది సాతాను. బోధ వచ్చేసింది, క్రీస్తు విరోధులు వచ్చేసారు, బోధ కూడా కష్టమైపోయింది. అందుకే సత్యము కూడా వినలేని పరిస్థితికి వచ్చేసారు. దురద చెవులు ఎక్కువైపోయినాయి జనాలకి. కాబట్టి ఈ మృగము సంఖ్య ఎవరో కాదు, మనుషుని సంఖ్య, మృగము సంఖ్య. ఆ ఒక్క మనుషుడు ఆదాము ఒక్కడే మృగంగా మారాడా? ఈరోజు నువ్వు కూడా మృగంగా ఉన్నావో లేదో ఒక్కసారి పరిశీలించుకో. సాతాను నిన్ను కూడా మార్చుకుంది. దేవుని పనిని చేయనీయకుండా, దేవునికి ఇవ్వనివ్వకుండా, దేవునిలో ఉండనివ్వకుండా చేస్తుంది. ఆ సంఖ్య దేవుని కష్టం. చెప్పారా? 6 6 6 6 దేవుని కష్టం. 6 దినాల దేవుని కష్టం. 6 దినాలలో 6వ దినమున సృష్టించిన మానవుడు. 1 ఆ ఒక్క మనుషుడు. 6 దేవుని కాలం, కష్టకాలం. 6 దినముల దేవుని కష్టాన్ని తెలియజేసే కాలం అది.
6 దినముల్లో సృష్టిని యావత్తును సృజించి 6వ దినమున మనుషుని సృజించి 7వ దినమున విశ్రమించెను. 6 ఇది సృష్టికర్త కోడే కానీ సాతాను కోడుగా మార్చేసింది సాతాను. మనం మారాము సాతాను క్రియలు చేసుకుంటూ, మనల్ని మార్చేసుకున్నాడు సాతాను. కానీ ఈ కోడ్, ఈ నంబర్, ఇది దేవునిది సంఖ్య. నువ్వు నేను మారటం వల్ల సాతాను సంఖ్యగా మారిపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ 666 అనగానే సాతాను ముద్ర. నిజమే, నువ్వు సాతానుగాడి వైపు ఉన్నంత వరకు సాతాను ముద్ర. దేవుని వైపు ఎప్పుడు తిరుగుతావో అది దేవుని ముద్రగా మారిపోతుంది. దేవుని సంఖ్య అది, ఆయన కష్టం, ఆయన కష్టకాలం, ఆ కష్టం నీ కోసం. అది మర్చిపోయావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు బ్రతకటానికి ప్రయత్నం చేయ. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా ప్రతి లేఖనాన్ని విభజించి తెలియజేశాను. విని విడిచిపెట్టేవారిగా, నిర్లక్ష్యం చేసేవారిగా, అశ్రద్ధ చూపించేవారిగా ఉండక ఈ ప్రతి మాట ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని, నీ వాక్యాన్ని విస్తరింప చేసుకొని ఘనత పొందమని, మృగము సంఖ్యగా మారిపోయిన ఈ సంఖ్యను మరలా దేవుని సంఖ్యగా మార్చి చూపించే బిడ్డలుగా నీ బిడ్డలను ఏర్పాటు చేసుకోమని వేడుకోడు. వాక్యం విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మానవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.